మా తమ్ముడు వినయ్ బర్త్డే కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఆశా జ్యోతి ఫౌండేషన్. వీఆర్ డూయింగ్ సమ్ సెలబ్రేషన్స్. వీఆర్ పార్టిసిపేటెడ్ సమ్ ఆఫ్ పీపుల్స్. అన్నయ్య అనిల్ బాబు అండ్ మోసిన్ ఖాన్ అండ్ అన్నయ్య మల్లికార్జున్ అండ్ తమ్ముడు. వి ఆల్ ఆర్ సెలబ్రేటింగ్. మేము కుమరవెల్లి నుంచి బయలుదేరి ఇక్కడ దగ్గరలో గజ్వెల్లో ఉన్నటువంటి ఆశా జ్యోతి ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఎయిడ్స్ బారిన పడి చనిపోయినటువంటి అనాథ పిల్లలు అందరూ వాళ్ళు హక్కున చేర్చుకొని వాళ్ళకి అన్ని రకాలుగా పరిపోషణ అనేది చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క మానవత దృక్పథం కానీ వాళ్ళు చేసే సేవలు కానీ బాగా నచ్చి మా కుమరవెల్లి యువత నిజంగా మనిషి మానవతని మించింది లేదు. సో మనం కూడా సాటి మనుషులం కాబట్టి ఖచ్చితంగా సేవ చేయాలి, అందులో మనం కూడా భాగస్వాములం కావాలనే ఉద్దేశంతోనే. సో సాధారణంగా యువత అందరూ సెలబ్రేషన్ అంటే కేకులు కట్ చేస్తారు, అది చేస్తారు. సో ఇక్కడ మా కుమరవెల్లి పిల్లలందరూ అలా కాకుండా ప్రతి పుట్టినరోజు మ్యాక్సిమము ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్కి వచ్చి అన్నదానం చేయడం అనే ఒక గొప్ప సంస్కృతికి తెరలేపారు. ప్రస్తుతం మనం అందువేలో ఉన్నాం. సో మీకు ఆశాజ్యోతి ఫౌండేషన్ ఎలా ఉండబోతుంది, సో అందులో ఎలాంటి వాళ్ళు ఉండబోతున్నారు మీకు వెరీ సూన్ మేము చూపించబోతున్నాం. ఏదో మీరెవరో మీరు చూడాలని లేకపోతే మాకు వ్యూవర్షిప్ రావాలని దానికోసం మేము చేయట్లేదు. సో ఈ సంస్కృతి మారాలి. ఏంటంటే ప్రతి ఒక్కరు బర్త్డే రోజు డబ్బులు పెట్టి కేకులు కొనుక్కొచ్చి ముఖానికి రుద్దుతారు. అది ఎక్కడ సంస్కృతి ఇప్పటికీ అర్థం కాలేదు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎవరి పుట్టినరోజు చేసినా 10 మందికి ఉపయోగపడే పని చేయాలనే మెసేజ్ మీ అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ వ్లాగ్ చేస్తున్నాం, అంతే తప్ప దీంట్లో ఇంకా ఇతరత్ర ఏ ఆలోచన లేదు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి, మీరు చూస్తున్నారు కూడా. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఆశా జ్యోతి ఫౌండేషన్. పెద్దవాళ్ళు చెప్తారు అతిథి దేవో భవ. మళ్ళీ ఈ రోజు కూడా చాలా మంది బ్రదర్స్ ఇక్కడ వచ్చారు. ఆ రోజు కూడా చాలా మంది బ్రదర్స్ ఇక్కడ వచ్చారు. సో చిల్డ్రన్ హ్యాపీ వెల్కమ్ దెమ్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో వివేకానందకు ఫ్లవర్ తో వెల్కమ్ చేయాలి తొందరగా.
My name is Ravi. I'm studying 10th class. I'm coming from Vikarabad. My name is Raju. I am studying 10th standard. I am coming from Hyderabad. My name is Auntie. I'm studying 8th class. I'm from Vikarabad. My name is Sudhir. I'm studying in the second year. My proper is Mahbub. My name is Vikram. I'm studying in the first year. I'm from Mehbooba. My name is Praveen. I'm studying in the first year. I'm from Vikarabad. My name is Judy. I'm studying 7th class. My name is Jumbo. My name is Vikas. I'm studying in BCom first year. I'm from Hyderabad. My name is Mahesh. I'm studying in the first year. I'm from Vikarabad. My name is Vinod. I'm studying in 10th class. My name is My name is Naresh. I am studying 8th class. My name is David. So good evening, children. Are you happy? So అంటే ప్రతి 15 days ప్రతి నెల వారు వస్తారు మా అందరికి చూస్తారు. మరి వివేకానంద అందరికీ పరిచయం. సో పిల్లలు ఈరోజు చాలా మంది యూత్ వచ్చారు. సో అభియన్న థ్యాంక్ యూ చెప్పండి. ఈరోజు మా కాలేజ్ సార్ వస్తున్నారు. సార్ ఉంది అలానే ఒకసారి బిర్యానీ తెచ్చినట్టు థ్యాంక్స్ సార్. మీరు ఇలానే రావాలని కోరుకుంటున్నాను. కపిల్ ఇక్కడ సార్ వచ్చిన చాలా సంతోషంగా ఉంది. రావడం జరుగుతుంది. మీకోసం మీకుంటుందో గుడ్ రాహుల్
ఇక్కడ వచ్చేసి ఆశాజ్యోతి ఫౌండేషన్ పరిచయం చేసింది సంతాన. మా సంతానం ఇట్లా కంటిన్యూ చేయడానికి కారణం ఇంకా సంతానమే. 1 by 1 చెప్తున్నారు ఇంకా పిల్లలు అది అని చెప్పి స్పెషల్గా ఆశాజ్యోతి ఫౌండేషన్కి థ్యాంక్ యూ కూడా అండ్ స్టాఫ్ కూడా. మరి ఈరోజు చదువుబడి రీసెంట్గా ఇంట్లో వచ్చాము. ఇలా కోరుకుంటున్నాం ఇంకా రావాలని చెప్పి పిల్లల కోసం మేము మాతో అడిగి మేము చేయగలుగుతాము. అండ్ స్పెషల్లీ ఫర్ థ్యాంక్స్ ఫర్ అందరు పిల్లలకి ఇంకా చెప్తున్నా మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి రెస్పాన్స్ కావాలని కోరుకోవడం మాకు అవసరం లేదు. మీరు బాగుందంటే ఇంకొకటి వచ్చేసి ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్రెడీ ఫౌండేషన్ ఆల్రెడీ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆశాజ్యోతి ఫౌండేషన్. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్లు జరగాలని జరుగుతామని చెప్పి కూడా ఆశాజ్యోతి ఫౌండేషన్కి చెప్తున్నాము. స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ వినయ్. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మెనీ మోర్ హ్యాపీనెస్ ఫర్ వినయ్ తమ్ముడు. నా పేరు అనిల్ బాబు, కొమరవేలు మాది. మా తమ్ముడు వినయ్ ఎప్పుడో ఇలాగే ఇంకా బర్త్డే చేసుకోవాలని ఆశిస్తున్నాను. పిల్లలు చాలా మంచి డ్యాన్స్ చేశారు, చాలా ఆనందంగా ఉంది. నేను అనుభవం కూడా ఇచ్చాను, చాలా మాట్లాడారు. ఇంకా మా ఫ్రెండ్స్, మా తమ్ముడు వీళ్ళంతా మా తమ్ముడు వచ్చారు. ఇలాగే చిన్నవాళ్ళు ఇంకా మేము కాకుండా ఇలా బర్త్డే కేకులు కట్ చేసుకోకుండా ఇలాగే చాలామంది చిన్నవాళ్ళకి హెల్ప్ చేయాలని నా యొక్క కోరిక. ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్, గుడ్ ఈవినింగ్. ఇది ఆశాజ్యోతి ఫౌండేషన్కి వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనగా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఇక్కడ మంచి ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈరోజు బర్త్డే విషెస్ జరుపుకున్న వినయ్, విష్ యూ మెనీ మెనీ హ్యాపీ బర్త్డే టు యూ. ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడానికి ముందుకు వస్తున్న వినయ్ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఉద్దేశం తీసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద చాలా చిల్లరేషాలు చేసుకుంటూ డీజే పెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకోవడం కాకుండా ఇలాంటి ఒక మంచి ఉద్దేశం తీసుకొని ముందుకు వస్తూ కుమ్రవెల్లి విలేజ్ నుంచి వచ్చి దేవస్థానం నుంచి చిన్న కాకుండా కొంత ఫ్రెండ్స్ సహాయంతో కాకుండా ఆయన సహాయంతో కూడా ఇలా ముందుకు రావడానికి చాలా గౌరవకారణం. ఇలా ఒక్కొక్కరితో ఈ వీడియో కానీ ఏదైనా చూడని కానీ చాలా మంది దీనికి చాలా సహకరించాలని కోరుకుంటున్నాను. వినయ్కి చాలా ఇలా ఫ్రెండ్షిప్ చిన్నపిల్లలు ఫ్రెండ్స్ కావడం చాలా ఆనందకరంగా ఉంది. పవన్ సార్ ఏమని చెప్పిండో ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్, నో వర్డ్స్ చెప్పడానికి. బెస్ట్ అంటే బెస్ట్ చేయడం బెస్ట్ మనకి. అర్థమేది ఆశ, ప్రతి ఒక్కరికి ఆశ, డబ్బులు ఆశ, సంపాదించుకోవాలి ఆశ. இந்த ఆశ ఏదో పిల్లలు ఏంటంటే ఆశ ప్రతి ఒక్కరికి చూపే కదా, మంచి సంతోషమే కదా. అది మంది అన్నం పెట్టి 10 మంది 10 మంది సాధించడం, 10 మంది ప్రేమ అనుకోవడం, ఇది ఆశ. ఇలాంటి ఆశ అందరికీ ఉండాలని, అందరికీ కోరుకోవాలని అంశారా 10 మందికి అందరూ మేలారా ఇలాంటి పిల్లల కోసం ఇదే కాకుండా ఇంకెక్కడైనా సరే అందరికీ మంచి ఉండాలని మామూలుగా క్యాజువల్గా అలాగే చిన్న కామెడీ చిన్నపిల్లలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అలాగే
ఎలిమెంట్స్ చాలా వస్తాయి, చాలా చేయాలి, చాలా చేస్తారు. అలాగే చిన్న ఒక మామూలుగా చిన్న పల్లెటూళ్ళలో ఒక చిన్న కాబట్టి సపోజ్ ఒక సపోజ్ ఆ కాలంలో సీతాదేవి తీసుకెళ్ళిన రమణ స్వరూపం తీసుకుపోతారు. ఒక కామెడీ వేసుకున్నాం ఒక సపోజ్ బాగా ఫోన్ వేసుకున్నాం. సో ఆశా జ్యోతి ఫౌండేషన్లో ఇంత చిన్న ఏజ్లో ఒక సాంగ్కి మీరు పెర్ఫార్మెన్స్ చేసిన విధానం నన్ను గుర్తుని చేసింది. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఆ టాలెంట్ని గుర్తించి పైకి తీసుకొచ్చి వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి, వాళ్ళలో ఆశ నింపాలి. సో అట్లా ఆశ నింపుతున్నటువంటి ఈ ఆశా జ్యోతి ఫౌండేషన్ వారికి నిజంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. రెండవది ఇంకో విషయం ఏంటంటే, సో మీరందరూ స్టేజ్ ఫియర్ అనేది ఎవరికి లేదు పిల్లలు. మైక్ ఇస్తే చిచ్చేస్తుంది. సో రియల్లీ ఇట్స్ గ్రేట్ ఆఫ్ ద ఉన్న దాంట్లో 10 మందికి ఉపయోగించే విధంగా మన ఆలోచన సరళి ఉండాలి, మన అడుగులు ఉండాలి. అందులో భాగంగానే మా పిల్లలు ఈ సంవత్సరం పిల్లల్లో మీరు ఇప్పుడు కూడా మేము ఒంటరి వాళ్ళం అని మాత్రం అట్లా అనుకోవద్దు. రైట్ సార్. సో థ్యాంక్స్ టు Asha Jyoti Foundation to give us such an extraordinary opportunity to us to celebrate my beloved, very best friend birthday celebration in your life.